ఇవాళ ఉన్నటువంటి ఏదైతే భగవద్గీత రాసినటువంటి వ్యక్తులున్నారో, ఎవరైతే మనస్ఫూర్తిని రాసినటువంటి వ్యక్తులున్నారో, ఎవరైతే వివిధ రకాలుగా ఏ గ్రంథాన్ని అయితే ఏ మతాన్ని అయితే రాసిన వాళ్ళకు లేని అటువంటి బాధ మీకెందుకు అర్థం కావడం లేదు. ఇవాళ నిత్యం పూజలు చేసేటువంటి అయ్యగాళ్ళకు లేనటువంటి బాధ నీకెందుకు అర్థం కావట్లేదు. దయచేసి ఇకనైనా మారండి, ఇకనైనా మారి మనిషిలాగా బతకండి. అందరిలో ప్రవహించే రక్తము ఒకటే రక్తము, అందరు నివసించేటువంటి ప్రాంతము ఒకటే ప్రాంతము, అందరు పీల్చుకునే గాలి కూడా ఒకటే, అందరి నీరు ఒకటే అనేటువంటిది మరిచిపోకుండా ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఇది అదంటే ఎవ్వరు ఊకునే ప్రసక్తి లేదు. దయచేసి నేను మాట్లాడుంటే ఈ వీడియో మాత్రం మీ అందరికీ కూడా అంకితము. ఇది అందరూ కూడా సోషల్ మీడియాలో క్రైస్తవ సమాజంతో పాటు ఎవరైతే హిందుత్వ ముసుగులో ఉండి నకిలీ ఐడీలు సృష్టించి నకిలీ ఫోన్ నెంబర్లు సృష్టించి కనీసము ఫేస్ టు ఫేస్ కూడా వాళ్ళ ఫోటోలు కూడా చూపించుకోలేకుండా ఇలా భయం గుప్పిట్లో పెట్టుకొని మాట్లాడంటే మీ అందరికీ కూడా అది మీ జీవితంలో అది తప్పు బ్రదర్స్. నేను ఇంత లైవ్లో ఫిజికల్గా మాట్లాడుతున్నాను, ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ తల్లిదండ్రులు కూడా గర్వపడతారు. నీకు ఏ మతం ఏది గుర్తుపెట్టుకో, ఏ కులం నీకు ఏది ఇవ్వదు, ఎవ్వరు కూడా నీకేమన్నా అయితే ఎవ్వరు రారు, నీ కుటుంబమే నేను నిలబెట్టేది. దయచేసి కుటుంబానికి దూరంగా ఉండకండి. కుటుంబంలో ఇలాంటి అభద్రత భావం, కుటుంబంలో ప్రేమను పంచండి. కుల మత వర్గ ప్రాంతం అనేది లేకుండా అందరు సమానం అనే విధంగా చెప్పండి. తప్పు మాట్లాడితే నిజంగా తప్పు బ్రదర్ అని చెప్పండి. కానీ ఒక మతం గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఇంకోరి గురించి అబ్యూస్గా మాట్లాడుతుంటే జైభీం టీవీ అస్సలకే ఊకోదు. జైభీం టీవీ నిరంతరం ఫైట్ చేస్తుంటే జైభీం టీవీ నిరంతరం పోటీస్తుంది. ఇప్పటివరకు సుమారుగా 9,000 పైచిలుక వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి వీడియోల గురించి మాట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, పిఎంలు, సీఎంలు అనేక మంది ఈ విషయంలో కూడా మాట్లాడినటువంటి వీడియోలు కోకోలలో ఉన్నాయి. ప్రశ్నించే గొంతుక జైభీం టీవీ. జైభీం టీవీని మీరు గెలుక్కుంటే, జైభీం టీవీ జోలుకు వస్తే ఆ నినాదం ఎంత బలమైన నినాదమో మీకు తెలుసు కావచ్చు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగొద్దని అనుకుంటున్నా కాబట్టి ఆగుతున్నాను. లేకపోతే సమస్యలు, బలమైన సమస్యలు ఉంటాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా వస్తాయి. ఎవడెవడైతే ఎక్కడెక్కడ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో, ఎవడెవడైతే కామెంట్లు చేస్తున్నారో, ఎవడెవడైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో, ఎవడెవడైతే నోటికొచ్చినట్టుగా మాట్లాడి సంబరాలు చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే మేమే గొప్ప అనుకుంటున్నారో, జర భద్రం. నేను ముందే చెప్తున్నాను, జర భద్రం బ్రదర్స్. ఈ వీడియో మీకే అంకితము. ఎంత కూడా ఈ వీడియో మీకు మొత్తం చదవండి. దీనికోసం ఏమైనా కామెంట్ చేసే వాళ్ళు కూడా, ప్రతి వాళ్ళు కూడా కామెంట్ చేసే వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు చూస్తున్నారు. మేము కూడా మీరు పెడుతున్నటువంటి కామెంట్లో కూడా స్క్రీన్ షాట్ పెట్టి భద్రపరుస్తున్నాము. సమయం వస్తే ఎప్పుడు ఏం చేయాలో అదన్నీ తెలుసు. దయచేసి పిచ్కాకు మీద బ్రహ్మాస్త్రం అనుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేయట్లేదు. 4 రోజుల కంచెలు ఒకటి అనుచిత వాక్యాలు లేసి ఇష్టానుసారంగా మాట్లాడితే 4 రోజుల తర్వాత నేను చర్యలు తీసుకొని చెప్పినటువంటి ఒక 30 నిమిషాలలోనే ఎస్సీఎస్ సర్టిఫికేట్ కేసు బుక్ చేయడం జరిగిందంటే ఏ విధమైనటువంటి నెట్వర్క్ ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మరి మీ నెట్వర్క్ ఏందో, నా నెట్వర్క్ ఏందో, మిమ్మల్ని పెంచి పోషించేటువంటి వ్యక్తులను అడిగి తెలుసుకోండి కూడా నేను సవనీయంగా చెప్తున్నాను. క్రైస్తవ సమాజం జోలికి వచ్చిన, క్రైస్తవుల మీద అనుచిత వాక్యాలు లేచిన, క్రైస్తవులను ఇష్టానుసారంగా తిట్టినా, వాళ్ళు తిరగబడితే ఏ విధంగా ఉంటుందో జైభీం టీవీ మీకు ఇప్పటికే అర్థం కావచ్చు. దయచేసి చెప్తున్నాను బ్రదర్స్, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం, రాజ్యాంగాన్ని గౌరవించి పనిచేస్తాం. కుల మత వర్గ భేదం అనేది తేడా లేకుండా అందరం కూడా కలిసిగట్టిగా నివసించేటువంటి ఈ భారతదేశంలో అదే విధంగా ఉందాము. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉండొద్దని కూడా నేను సవినీయంగా చెప్తున్నాను. ఎందుకోసం మీ అన్నీ చెప్పిందంటే చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు వేస్తున్నారు కాబట్టి ఇవన్నీ చెప్పాను.